पैसे लिए थे? पैसे बोले तो తిరుపతి जा रहा था वो लागे पैसे తిరుపతి पैसे తీసుకోరా తిరుపతి పోయి వచ్చినాక అన్నాడు అంతే తప్ప నాకు ఇంకేం తెలియదు. లంచం అడిగినట్టు లంచం అడగలేదు ఏమడగలేదు. నేను తిరుపతి వెళ్తున్నాను, నువ్వు తిరుపతి వెళ్తున్నావు కదా, నీకు ఒకసారి ఇష్యూ చెప్పి పోదామంటే సరే మంచిదైనా అన్నాడు. ఎవరని చెప్పింది? ఎవరు? యాదయ్య. యాదయ్య ఎవరు? యాదయ్య ఎవరు? యాదయ్య కిరా మాకు కూరగాయల సప్లై సార్, వెజిటబుల్ సప్లై. కరప్షన్ బ్యూరో సిటీ రేంజ్ 1 హైదరాబాద్ వాళ్ళకి 12th నవంబర్ 2015 రోజున ఎం యాదయ్య అను వెజిటేబుల్స్ బిజినెస్ చేస్తారు. అతను ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఏంటంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ పబ్లిక్ అకౌంటెంట్ డి నీలానాయక్ అనే అతను యాదయ్యకు సంబంధించిన వెజిటేబుల్స్ బిల్స్ ప్రాసెస్ చేయడం గాను 23,465 రూపీస్ పెండింగ్ ఉండే. అది ప్రాసెస్ చేసి చెక్ ఇష్యూ చేయడానికి 8,000 రూపీస్ డిమాండ్ చేశారు. అంతకుముందు 10,000 అన్నారు. అతను రిక్వెస్ట్ చేసుకుంటే 8,000 రూపీస్ రెడ్యూస్ చేసినారు. ఆ కంప్లైంట్ మీద ఈరోజు తరోగా అతని గురించి వెరిఫై చేసి ఈరోజు మార్నింగ్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఏసీబీ సిటీ రేంజ్ 1 బేసింగ్ ఎఫ్ఐఆర్ మళ్ళీ మీడియేటర్స్తో సహా మేము ఇక్కడ కాలేజ్ దగ్గరికి వస్తే అతను ఎన్ఎండిసి క్రాస్ రోడ్స్ దగ్గరికి రండి, నేను తిరుపతి వెళ్తున్నా అని కంప్లైనెంట్కు ఫోన్ ద్వారా తెలిపినారు. అదేవిధంగా అతను చెప్పినట్లు ఎన్ఎండిసి క్రాస్ రోడ్స్ దగ్గర మొత్తం ఏసీబీ టీం అంతా కలిసి వెయిట్ చేస్తూ మేము అతన్ని యాదయ్య దగ్గర డబ్బులు తీసుకున్న తర్వాత అతన్ని క్యాచ్ చేసినాము. అతను డబ్బులు రైట్ హ్యాండ్తో తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు యూజ్ చేసి లెక్క పెట్టుకున్నారు 8,000 ఉందా లేదా అని. మళ్ళీ తర్వాత అతన్ని పట్టుకొని అతన్ని హ్యాండ్స్ వాష్ చేస్తే 2 చేతులు పాజిటివ్ పింక్ కలర్ వచ్చింది. మళ్ళీ అతని దగ్గర ఉన్న డబ్బును కూడా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. అక్కడ రోడ్ వచ్చి ఇక్కడ ప్రిన్సిపల్ గారికి తెలిపినాము ఇట్లా అతన్ని ట్రాప్ చేసినట్లు. వెజిటేబుల్స్ బిల్ ఈ బిల్ 23,465 రూపీస్ ఏప్రిల్ 2015కి సంబంధించింది. దానికి గాను చాలాసార్లు తిప్పించుకొని డబ్బులు ఇస్తే గానీ నేను చెయ్యను అని చెప్పడం జరిగింది. అందు గురించి అతను కంప్లైంట్ బాధతో ఏసీబీని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ చేయడం జరిగింది.